స్టూడెంట్స్, ఇప్పుడు మనం అరోమాటిక్ కాంపౌండ్స్ అనే వేటిని అంటామో చూద్దాం. అరోమాటిక్ కాంపౌండ్స్ అని చెప్పాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, రింగ్ స్ట్రక్చర్లో ఉండాలి. రింగ్ స్ట్రక్చర్. సెకండ్ వన్, హుకెల్స్ రూల్ ఫాలో అవ్వాలి. హుకెల్స్ రూల్ అంటే ఏంటి? 4n+2 pi electrons or 2n+1 pi bonds ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? అయాన్స్కి అయితే ఫర్ అయాన్స్ ఏముండాలి? డీలోకలైజేషన్. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అయాన్స్కి అయితే. అదర్ దాన్ అయాన్స్కి అయితే కాంజుగేటెడ్ సిస్టమ్. కాంజుగేటెడ్ సిస్టమ్. అదర్ దాన్ పై ఎలక్ట్రాన్స్కి అయితే, అదర్ దాన్ అయాన్స్కి అయితే కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్లేనార్ స్ట్రక్చర్ ఉండాలి. సో ఈ 4 కండిషన్స్ కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఆ మాలిక్యూల్స్ని, ఆ కాంపౌండ్స్ని, ఆ అయాన్స్ని మనం ఏమంటామంటే అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ మాలిక్యూల్స్లో చూద్దాము, అలాగే అయాన్స్లో చూద్దాం. ఇన్ మాలిక్యూల్స్లో చూద్దాం. ఫస్ట్ వన్, సింపుల్ది బెంజీన్. ఇది అరోమాటిక్ కాంపౌండా కాదా చెక్ చేయాలంటే ఫస్ట్ రింగ్ స్ట్రక్చర్ ఉందా లేదా? రింగ్ స్ట్రక్చర్ ఉంది. హుకెల్స్ రూల్ ఫాలో అవుతుందా లేదా? హుకెల్స్ రూల్ మనం చూద్దాం. హుకెల్స్ రూల్ ఏంటి? 4n+2 pi electrons or 2n+1 pi bonds. సో నేను ఇప్పుడు 2n+1 pi bonds చూస్తున్నాను. ఎట్లా చూడాలి? n ప్లేస్లో 0 to 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఏదన్నా రాసుకోవచ్చు. n = 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఏదన్నా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ n ప్లేస్లో నేను ఏదైనా నంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడున్న డబుల్ బాండ్ నంబర్ రావాలి. ఇక్కడ ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 3 పై బాండ్స్ ఉన్నాయి. సో బెంజీన్లో మనకి 3 పై బాండ్స్ ఉన్నాయి. ఆ 3 అనే నంబర్ మనకి ఎలా రావాలి? ఇక్కడ మీరు ఏదన్నా నంబర్ 0 నుంచి నంబర్ ఏదన్నా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 3 అనే నంబర్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2n+1 = n ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 × 0 + 1 అప్పుడు ఎంత? 1 రాలేదు నాకు. నెక్స్ట్ ఇప్పుడు n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 2n+1 ఇప్పుడు n ప్లేస్లో 1 దట్ = 2 × 1 + 1 దట్ ఈజ్ 2 + 1 దట్ = 3. సో ఇప్పుడు బెంజీన్లో హుకెల్స్ రూల్ ఫాలో అయినట్టు మనకు కనబడుతుంది. n ప్లేస్లో 0 నుంచి ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడైనా ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి, ఈ 3 అనే నెంబర్ రావాలి. మనం చెక్ చేస్తున్నాం. ఫస్ట్ నేను 0 పెట్టి చెక్ చేశాను, 1 వచ్చింది. కానీ ఇక్కడ ఉంది 3 పై బాండ్స్ ఉంది. సో ఇప్పుడు నేను 1 బిట్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేస్తాను, 3 వచ్చింది. సో ఇప్పుడు 2 రూల్స్ మనం ఓకే చేసాం. ఏమేమిటవి? రింగ్ స్ట్రక్చర్, హుకెల్స్ రూల్, ఈ 2 ఓకే. నెక్స్ట్ ఫర్ అయాన్స్ కన్నారు. సో ఇది అయాన్ కాదు కదా, ఏముండాలి? కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండాలి. కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. సో కాంజుగేటెడ్ సిస్టమ్ మీన్స్ ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్. ఇది కాంజుగేటెడ్ సిస్టమ్. సో ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాంజుగేటెడ్ సిస్టమ్ని ఫాలో అయినట్టు. నెక్స్ట్ ప్లేనార్ స్ట్రక్చర్. బెంజీన్ అనేది ప్లేనార్ స్ట్రక్చర్. సో బెంజీన్ ఫాలోస్ ఆల్ దీస్ కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నిటినీ బెంజీన్ ఫాలో అయింది. సో బెంజీన్ ఈజ్ అరోమాటిక్ కాంపౌండ్. సెకండ్ మాలిక్యూల్ ఏదన్నా చూద్దాం. సెకండ్ మాలిక్యూల్ నాఫ్థలిన్ చూద్దాం. నాఫ్థలిన్
ఇది నాఫ్థలిన్. నాఫ్థలిన్ అరోమాటిక్ కాంపౌండ్ కాదో చూడాలంటే ఫస్ట్ రింగ్ స్ట్రక్చర్ ఉందా లేదా. రింగ్ స్ట్రక్చర్ ఉంది. హుకెల్స్ రూల్ ఫాలో అవుతుందా లేదా. 2n+1 దట్ ఈక్వల్ టు n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి దానికి 3 వచ్చింది కదా. ఇప్పుడు n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 × 2 + 1 దట్ ఈక్వల్ టు 5. 1 2 3 4 5 5 పై బాండ్స్ ఉన్నాయి. సో ఇది హుకెల్ రూల్ని ఫాలో అయ్యింది. నెక్స్ట్ ఇది అయాన్ కాదు కాబట్టి ఇప్పుడు కాంజుగేటివ్ సిస్టమ్ ఉందో లేదో చూద్దాం. కాంజుగేటివ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్. మీరు ఎక్కడ చూసినా కానీ ఆల్టర్నేట్గా ఉంది. సో ఇది ఏం ఫాలో అయింది? కాంజుగేటివ్ సిస్టమ్ని కూడా ఫాలో అయింది. రింగ్ స్ట్రక్చర్ ఓకే, హుకెల్స్ రూల్ ఓకే, కాంజుగేటివ్ సిస్టమ్ కూడా ఓకే. నెక్స్ట్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇది ప్లేన్గానే ఉంటుంది మాలిక్యూల్. సో బెంజీన్ ఈజ్ aromatic, naphthalene is aromatic. ఇంకొకటి చెక్ చేసి మనం అయాన్స్లోకి వెళ్దాం. సో థర్డ్ వన్ చెక్ చేద్దాం. ఈ స్ట్రక్చర్ aromatic కాదా మనం చెప్పాలి. ఈ స్ట్రక్చర్ ఫస్ట్ రింగ్ స్ట్రక్చర్ ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ హుకెల్స్ రూల్ 2n+1 దట్ ఈక్వల్ టు n ప్లేస్లో 1 రాస్తే ఎంత నెంబర్ వచ్చింది? ఇందాక మనకి బెంజీన్లో 3 వచ్చింది. సో ఇప్పుడు n ప్లేస్లో 2 రాస్తే ఎంత నెంబర్ వచ్చింది? 5 వచ్చింది. కానీ ఇక్కడ ఏంటన్నాయి 4. సో 4 అనేది రాదు. n ప్లేస్లో మీరు 0 1 2 ఏది సబ్స్టిట్యూట్ చేసినా కానీ 4 అనే నెంబర్ రాదు. సో దిస్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హుకెల్స్ రూల్. హుకెల్స్ రూల్ ఫాలో అవ్వలేదు. సో దిస్ ఈజ్ నాన్ aromatic. ఓకే, ఇప్పుడు అయాన్స్ చూద్దాం. అయాన్స్లో కొన్నిటిని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈ అయాన్ aromatic కాదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ రూల్ సైక్లిక్ అంటే రింగ్ స్ట్రక్చర్ ఉంది. సెకండ్ రూల్ హుకెల్స్ రూల్. హుకెల్స్ రూల్ ఫాలో అవుతుందా లేదా. 2n+1 n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 0 + 1 దట్ ఈజ్ 1. సో 1 పై బాండ్ ఉంది. సో హుకెల్ రూల్ కూడా ఫాలో అయ్యింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? అయాన్స్కి అయితే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? దీనికి మనం స్ట్రక్చర్స్ రాద్దాం. దీంట్లో డీలోకలైజేషన్ అంటే అవైలబుల్ ప్లేస్ మొత్తాన్ని ఆక్యుపై చేయటాన్ని డీలోకలైజేషన్ అంటాం. ఈ పాజిటివ్ ఛార్జ్ నలిఫై చేయడానికి ఈ బాండ్ షిఫ్ట్ అయ్యి ఇటు వెళ్తుంది. అప్పుడు ఈ కార్బన్కి లాస్ ఏమి లేదు, కానీ ఈ కార్బన్కి లాస్ ఇక్కడ జరిగింది కాబట్టి ఈసారి ప్లస్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది. ప్లస్ ఛార్జ్ ఈ కార్నర్లో రాయాలి మనం. సో ప్లస్ ఛార్జ్ ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది బాండ్. నెక్స్ట్ ఈ పాజిటివ్ ఛార్జ్ని నలిఫై చేయడానికి ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు లాస్ అయ్యేది ఈ కార్బన్కి లాస్ లేదు. సో ఈ కార్బన్ లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇట్లా పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్ మొత్తం స్ప్రెడ్ అవ్వటాన్ని మనం ఏమంటామంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ అయాన్కి, ఈ పాజిటివ్ క్యాటయాన్కి ఏమేమి రూల్స్ ఫాలో ఇప్పటివరకు మనం ఫస్ట్ వన్ రింగ్ స్ట్రక్చర్ ఉంది, హుకెల్స్ రూల్ ఫాలో అయ్యింది. నెక్స్ట్ ఇదేంటి? పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజేషన్, మొత్తం డీలోకలైజేషన్ జరిగింది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ప్లేనార్ స్ట్రక్చర్, ట్రైగోనల్ ప్లేనార్లా ఉంది, ఇది కూడా ప్లేనారే. సో ఇట్ ఈజ్ ఆల్సో aromatic కాంపౌండ్. ఇప్పుడు నేను సేమ్ స్ట్రక్చర్ మీద నెగిటివ్ ఛార్జ్ రాస్తాను. దీని మీద నెగిటివ్ ఛార్జ్ రాస్తున్నాను. ఇదే తీసుకున్నాను, నెగిటివ్ ఛార్జ్ రాస్తున్నాను. ఇప్పుడు ఇదేమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. రింగ్ స్ట్రక్చర్ ఉంది, హుకెల్స్ రూల్ ఫాలో అయ్యింది. మీకు ఇట్లా కనపడుతుంది, ఇక్కడ హుకెల్స్ రూల్ ఫాలో అయినట్టు కనపడుతుంది. నెక్స్ట్ కాంజుగేషన్, ఇక్కడ డెఫిషియన్సీ కాదు, ఇది రిచ్, ఎలక్ట్రాన్ రిచ్ వైపుకి బాండ్ షిఫ్ట్ అవ్వదు. ఇక్కడేమో డెఫిషియన్సీ, ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని నలిఫై చేయడానికి పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయింది. పై ఎలక్ట్రాన్ అంటే
ఇవి లూజ్లీ హెల్డెడ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో అక్కడ ఈజీగా షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఈజీగా షిఫ్ట్ అయినాయి. సో ఇక్కడ ఇది రిచ్, ఇది షిఫ్ట్ అవ్వదు. అంటే ఏం లేదు, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ జరగదు. సో దిస్ ఈజ్ నాన్ అరోమాటిక్. ఇక్కడ ఒక కండిషన్ చెప్తాను చూడండి. ఈ రెండింటిని మనం ఎలా గుర్తుపట్టాలి, ఎంత ప్రాసెస్ చేయకుండా ఎలా గుర్తుపట్టాలి. సో ప్లస్ది రాశాను, మైనస్ది రాశాను. మైనస్ది ఏమో నేను నాన్ అరోమాటిక్ అంటున్నాను, ఇక్కడ ప్లస్ క్యాటయాన్ ఏమో అరోమాటిక్ అంటున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉన్నప్పుడు లోపల పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆడ్లో ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు లోపల ఆడ్ నంబర్ ఉండాలి, మైనస్ ఉన్నప్పుడు లోపల ఈవెన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బయట ప్లస్ ఉన్నప్పుడు సైక్లిక్ స్ట్రక్చర్ బయట ప్లస్ ఉన్నప్పుడు లోపల బాండ్స్ ఆడ్లో ఉండాలి, బయట మైనస్ ఉన్నప్పుడు లోపల ఈవెన్లో ఉండాలి. ఇక్కడ ఈవెన్ లేదు, ఇక్కడ కూడా ఆడ్ ఉంది. సో దిస్ ఈజ్ నాన్ అరోమాటిక్. దిస్ ఈజ్ అరోమాటిక్. ఇది ఈజీగా కనుక్కునే కండిషన్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్ని వేరే దానికి అప్లై చేద్దాం, ఇంకొక యానియానికి ఇంకొక క్యాటయాన్కి. ఈ క్యాటయాన్ తీసుకున్నాను. ఈ క్యాటయాన్ అరోమాటిక్ కాదా చెప్పమంటే మనం ఇమీడియట్గా చెప్పేసేయచ్చు. పాజిటివ్ ఛార్జ్ లోపల ఎన్ని ఉన్నాయి, ఆడ్. సో దిస్ ఈజ్ అరోమాటిక్. యానియాన్ రాస్తాను. యానియాన్ నెగిటివ్, యానియాన్ లోపల మళ్ళీ ఆడ్ ఉంది. సో దిస్ ఈజ్ నాన్ అరోమాటిక్. సో ఈజీగా అయాన్స్లో ఎలా చెప్పచ్చు అంటే, అయాన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉండి లోపల ఆడ్ నంబర్ ఆఫ్ బాండ్స్ కనుక ఉంటే, పై బాండెడ్స్ ఆడ్ నంబర్ ఉంటే అరోమాటిక్. ఇది యానియాన్ అయ్యండి లోపల ఆడ్ గనక ఉంటే అది నాన్ అరోమాటిక్. క్యాటయాన్ నుండి లోపల ఆడ్ అయితే అరోమాటిక్, యానియాన్ నుండి లోపల ఆడ్ అయితే నాన్ అరోమాటిక్. మరి ఇప్పుడు యానియాన్ అయ్యుండి ఈవెన్ అయితే, యానియాన్ ఒక యానియాన్ రాస్తున్నాను, లోపల ఈవెన్ పెట్టాను, ఇది అరోమాటిక్. దీని అరోమాటిక్ అనాలి. ఎందుకు అనాలి? యానియాన్ అయ్యుండి లోపల ఈవెన్ ఉంటే అరోమాటిక్ అనాలి, ఎందుకంటే ఇది రిచ్. ఈ రిచ్ లోపలికి ఎంటర్ అవుతుంది. మైనస్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. సో ఇది కనుక లోపలికి ఎంటర్ అవుతే ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు లోపల ఎన్ని బాండ్స్ వస్తాయి, ఆడ్. సో రింగ్ లోపల ఆడ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటే దాన్ని అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. సో బయట నెగిటివ్ ఉండి అంటే యానియాన్ ఉండి లోపల ఈవెన్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటే అరోమాటిక్, యానియాన్ నుండి లోపల ఆడ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటే నాన్ అరోమాటిక్. సో ఈ పాయింట్స్ ఈజీ గుర్తుపెట్టుకోవాలి. క్యాటయాన్ నుండి లోపల ఆడ్ నెంబర్ ఉంటే అరోమాటిక్, యానియాన్ నుండి లోపల ఆడ్ ఉంటే నాన్ అరోమాటిక్, యానియాన్ నుండి లోపల ఈవెన్ ఉంటే అరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. సో ఈ రూల్స్ కనుక మనం ఫాలో అయితే ఈజీగా మనకిచ్చిన కాంపౌండ్ అరోమాటిక్గా కాదా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను రాసిన ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో కనుక మీరు మెన్షన్ చేస్తే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ఇంకొక వీడియో నేను మీకు రెడీ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.